హలో అండి. ఏంటి మరి సంగతులు? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో ఏంటంటే మా మ్యారేజ్ డే రోజైతే నేను ఇదంతా రికార్డ్ చేశాను. ఆల్మోస్ట్ 1 మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది. జూన్ 16థ్ మా మ్యారేజ్ డే వచ్చేసి. నాకు పోస్ట్ చేయడానికి ఇప్పుడు కుదిరిందనమాట. ఆ రోజు ఓల్డ్ ఏజ్ హోమ్‌కి వెళ్ళాము. సో, పోస్ట్ చేద్దామా? వద్దా? పోస్ట్ చేద్దామా? వద్దా? అనుకుంటుంటే అందరూ మ్యారేజ్ డే అక్క అది పోస్ట్ చెయ్యి అని అడుగుతూ ఉన్నారు. సో, మ్యారేజ్ డే వీడియో పెట్టుకుంటే చాలు నాకు ఏదో ఒక వర్క్ పడుతుంది. నేను ఎడిటింగ్‌లో పడి ఇంకా నేను చేయడం మర్చిపోతూ ఉన్నాను ఎవ్రీ టైము. సో, ఇన్ని డేస్‌కైతే నాకు ఇది ఎడిటింగ్‌కి కుదిరింది. సో, లేట్‌గా పోస్ట్ చేశానని మీరైతే ఏమనుకోవద్దు ప్లీజ్. మనమైతే ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎవ్రీ ఇయర్ లాగే మా మ్యారేజ్ డే అయితే బాగా జరిగింది ఆ రోజు కూడా. ఆ రోజు మేమొచ్చేసి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. లాస్ట్ 5 ఇయర్స్ నుంచయితే అనుకుంటున్నాము. అట్‌లీస్ట్ మ్యారేజ్ డే రోజైనా కానీ, మా పాప బర్త్‌డే రోజైనా కానీ, ఒక్కసారైనా సరే ఓల్డ్ ఏజ్ హోమ్‌లో కానీ, లేకుంటే అనాథాశ్రమంలో కానీ ఒక్కసారైనా మనం ఫుడ్ డొనేట్ చేద్దాము. మనకు తగినంత అక్కడ సెలబ్రేషన్ చేసుకుందామని ఎవ్రీ టైమ్ అనుకుంటూ ఉంటాము. బట్ ఫైనల్‌గా మాకు మా మ్యారేజ్ డే రోజైతే కుదిరింది. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము ఆ రోజైతే. మా హస్బెండ్ అయితే ఆ రోజు షాప్‌లో కూడా చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు. యాక్చువల్‌గా మాది సూపర్ మార్కెట్ కదా! సో, షాప్‌లో కూడా ఏవో బిల్స్ వచ్చాయి. సో, బిజీగా ఉన్నాడు. ఇంకా ఆ రోజు కూడా కుదురుతుందో లేదో అనుకున్నాము. మేమైతే వాళ్ళకి కాల్ చేసాము వస్తామని 12కంతా. కానీ అక్కడికే షాప్ దగ్గరే 11:30 అయిపోయింది. ఇంక కుదురుతుందా లేదా అనుకుంటా ఉన్నాము. గాడ్ గ్రేస్ అయితే ఆ రోజు మాకు వెళ్ళడానికైతే టైం దొరికింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈసారి కూడా ఎక్కడ క్యాన్సిల్ అయిపోతుందో అనుకుంటూ ఉన్నాను. బట్ హ్యాపీగా ఆ రోజైతే జరిగిపోయింది. ఒక 12:30, 12:45 అంతా అయితే మేము అక్కడికి వెళ్ళిపోయాము. బట్ ఆ రోజు ఏం జరిగిందంటే, మేము వచ్చాము అక్కడికి జస్ట్ ఒక 1 మినిట్, 2 మినిట్స్ డిఫరెన్స్‌తో మా ముందే ఒక వేరే వాళ్ళైతే వెళ్లారు. వాళ్ళు కూడా అయితే ఫుడ్ అయితే తీసుకువెళ్లారంట. బట్ మేమైతే ఆల్రెడీ కాల్ చేసాము వస్తున్నాము అని. వాళ్ళు ఓకే మీరే రండి అని చెప్పారు. బట్ వాళ్ళు అనుకోకుండా తీసుకువెళ్లారంట. సో, ఇంకా వాళ్ళే ఏమో కాల్ చేసింది అని కానీ వాళ్ళు ఆ ఫుడ్ అయితే తింటూ ఉన్నారు. ఇంకా మమ్మల్ని అయితే వెయిట్ చేయమన్నారనమాట. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి తింటున్నారు. తర్వాత లోపలికెళ్ళి మనం సెలబ్రేట్ చేసుకుందాము అన్నారు. సో, ఇంక మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. మా హ్యాపీ మ్యారేజ్ డే హ్యాపీ యానివర్సరీ కట్ చేసేస్తున్నాను ముందుగానే. సరే నీకే ఇస్తాను అది ఉంటే ఉండింది లేక తీసుకెట్టుకుందట చూసారు కదా! కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అలా సెలబ్రేట్ చేసుకోవడం అయితే ఫస్ట్ టైమ్ అండి. చాలా హ్యాపీగా అండ్ చాలా కొత్తగా కూడా ఉంది. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చాలా మంచిగా అయితే బ్లెస్ చేశారు మమ్మల్ని. ఇందాక నేను స్టార్టింగ్‌లో ఒక కిచెన్ వీడియో అయితే చూపించాను గదా! అందులో వచ్చేసి వాళ్ళు కుకింగ్ డైలీ వండుకుంటారంట. ఇన్‌కేస్ ఎవరైనా రాకుండా ఉంటే అక్కడైతే వాళ్ళు వండుకుంటారంట. 20-25 30 అట్లా ఉన్నారు ఆల్మోస్ట్ మెంబర్స్ అయితే. ఆల్రెడీ తెచ్చిన రైస్ తినేసారు కదా ఆంటీ, మేము తెచ్చిన రైస్ అంటే మేము తెచ్చిన ఫుడ్ ఏమైనా వేస్ట్ అయిపోతుందా చెప్పండి, ఎవరికైనా ఇస్తాము అంటే, లేదు మేడం మేము ఈవినింగ్ అయితే తింటాము, ఫుడ్ అనేది ఎందుకు వేస్ట్ చేస్తాము, మేమేం వేస్ట్ చేయము అన్నారు. సో, అక్కడితో అయితే హ్యాపీగా ఉండింది. మా మానసి పాప కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అక్కడ అంటే పాప కూడా ఫస్ట్ టైం కదా మనం ఇలాంటివి చేస్తూ ఉంటే పాప కూడా ఫ్యూచర్‌లో తెలుసుకుంటది. ఇలా చేయాలి, అలా చేయాలి అని. ఇంకా మేమైతే ఏం తెచ్చామంటే రైస్ బ్యాగ్స్ ఇచ్చాము. ఇంకా ఫుడ్ అయితే డొనేట్ చేశాము. ఇంకా ఫ్రూట్స్ అయితే ఇచ్చాము. అప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగోస్ స్పెషల్ కాబట్టి ఇంక అందరికి మేము మ్యాంగోస్ ఇచ్చాము అందరికీ. బనానాస్ ఇచ్చాము. బిస్కెట్స్, చాక్లెట్స్, కేక్ అండ్ రైస్ బ్యాగ్స్ అయితే ఇచ్చాము. అండ్ ఫుడ్ కూడా పెట్టాము వాళ్ళకి. సో, మేమైతే ఎంత ఇవ్వగలుగుతామో అంతైతే మేము చేశాము. ఫ్యూచర్‌లో ఆ గాడ్ మనకి ఇంకా ఎక్కువ పెట్టగలిగే అంత కెపాసిటీ మనకిస్తే మేము ఇంకా ఎక్కువ పెట్టగలుగుతాము. సో, మేమైతే కోరుకుంటున్నాము ఇంకా మేము అలా ఎక్కువగా డొనేట్ చేయాలి అని. అంత బ్లెస్సింగ్స్ అయితే మాకు రావాలి ఆ గాడ్ నుంచి. సో, ఇంకా మా మానసి అయితే అందరికీ ఇస్తూ ఉంది ప్రతి ఒక్కరికి.
ఇవ్వదేమో, ఏడుస్తుందేమో అనుకున్నాను. బట్ ఇచ్చింది. హ్యాపీ హ్యాపీ. యాక్చువల్‌గా ఆ రోజు టెంపుల్‌కి కూడా వెళ్ళలేదు. టెంపుల్‌కి వెళ్దామనుకున్నాను. చెప్పాను కదా! మేము ఈ ప్లానింగ్ ఒకటి పెట్టుకున్నాం గదా! ఇక్కడే సరిపోయింది. మార్నింగ్ లేచాము, ఫ్రెష్ అప్ అయ్యాము. ఇంట్లో అయితే పూజ మంచిగా జరిగింది. సో, ఇంక మహేంద్రకి బిల్స్ వచ్చాయి కదా! మహేంద్ర కోసం వెయిట్ చేసి 11:45 అయిపోయింది. వీళ్ళకి దగ్గరికి 12:30 కల్లా వస్తామని చెప్పాము. ఒక 15 మినిట్స్ ఇంకా లేట్‌గా వెళ్ళాము. సో, ఇంకా ఇక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అక్కడే 2:30 వరకు అయిపోయింది. ఆ యొక్క ఓల్డ్ ఏజ్ హోమ్‌లోనే. ఇంకా ఫుడ్ కూడా మేమైతే ప్రిపేర్ చేసుకోలేదు కదా ఇంటి దగ్గర. సో, మ్యారేడ్ డే కాబట్టి ఎలాగో నెల్లూరుకి వెళ్ళాం కాబట్టి ఇంకా నెల్లూరులో ఒక రెస్టారెంట్‌కి అయితే వెళ్ళి తినేసాము. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి 5 అయిపోయింది. మండే కాబట్టి ఇంక నాకైతే టెంపుల్‌కి వెళ్ళడానికి అసలు కుదరలేదు. బట్ ఇంట్లో అయితే హ్యాపీగా జరుపుకున్నాను. చాలా అంటే చాలా బాగా జరిగింది. పెళ్లి రోజు కదా! అక్క శారీ కట్టుకోవచ్చు కదా మంచిగా అని చాలామందైతే చెప్పారు. బట్ నాకు శారీ కట్టుకోవాలంటే నాకొక యుద్ధమే. నాకు చాలా టైం అంటే చాలా టైం కావాలి. నాకు అంత టైం లేదు ఆ రోజు. ఇంట్లో వర్క్, ఇంట్లో పూజ అన్నీ పెట్టుకున్నాను కదా! మళ్ళీ ఇక్కడికెళ్ళాలి హడావిడిగా అంతా ఇంకా శారీతో పెట్టుకుంటే ఇంక నేను ఇంట్లోనే ఉండాలి. ఇట్లాంటివన్నీ పెట్టుకున్నప్పుడు నేను ఇంక అందుకని శారీ అయితే కట్టుకోలేకపోయాను. సింపుల్‌గా డ్రెస్ అయితే వేసేసుకున్నాను. సో, నెక్స్ట్ టైం ఇంకా త్వరగా లేచి, ఇంకా త్వరగా వండి అప్పుడైతే మంచిగా ఒక శారీ అయితే కట్టుకుంటాను. సో, ఇంక అందరూ అక్కడ బ్లెస్ చేస్తున్నారు మమ్మల్ని. అక్కడుండే అందరూ పెద్దవాళ్ళే గదా! మంచిగా అయితే బ్లెస్ చేశారు. చాలా అంటే చాలా బాగుండింది. మా మహి గూడా అంటే మా మహేంద్రకి ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉన్నవన్నీ నాకే ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. పాపం మహేంద్ర నేనేమడిగినా ఓకే అంటాడు. సో, తను గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానన్నాడు బయటికి రాగానే. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అంతా మంచిగా జరిగింది అని చెప్పాడు. మా మానసికి అక్షింతలేయించుకోవడం అంటే భలే ఇష్టం అనమాట. రెడీగా ఉంటది మాకంటే ముందు. మాకు అక్షింతలెయ్యండి, నాకు అక్షింతలెయ్యండి అని. చూడండి ఎంత చక్కగా వేయించుకుంటుందో కదా! సో, ఇంకా మేమక్కడ కేక్ కట్ చేయంగానే ఫ్రూట్స్, బిస్కెట్స్ అవి ఇచ్చేసాం కదా! ఇంక అందరికైతే కవర్‌లో అయితే పెట్టిచ్చేస్తున్నాం ప్రతి ఒక్కటి. ఇంక లాస్ట్‌లో అయితే ఫుడ్ గూడా ఇచ్చేసాము. ఇంకా వెళ్ళే ముందు అక్కడ ఎవరైతే రన్ చేస్తున్నారో దాన్ని వాళ్ళైతే వచ్చారు. వాళ్ళతో గూడా కాసేపు మాట్లాడాము. ఎన్నో ఇయర్స్ నుంచి అయితే పెట్టారంట. నాకైతే గుర్తులేదు ఎన్ని ఇయర్స్ నుంచి పెట్టారో. 1 మంత్ అయిపోయింది గదా! మా మ్యారేడ్ డే అయిపోయి. ఇన్ని డేస్ అయింది. 1 మంత్ తర్వాత ఏంటక్క 1 మంత్ తర్వాత పోస్ట్ చేస్తున్నావా ఈడియో అని మాత్రం అస్సలు కనుక్కోవద్దు. మీరు కూడా ఎవరైనా అంటే ఏదో ఒక సందర్భాన మీరు గూడా ఇలాగే డొనేట్ చేసుంటే, మీరు గూడా ఇలాగే ఏమైనా చిన్న హెల్ప్ చేసుంటే కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ ఎవరు అయితే వేరేలాగైతే కామెంట్ చేయొద్దు. జస్ట్ మా హ్యాపీ మొమెంట్స్‌నైతే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. ఆ గాడ్ బ్లెసెస్ మీ అందరి బ్లెసెస్ మాకెప్పుడూ ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటూ ఉంటాను. మీ సపోర్ట్ కానీ ఉంటే నేను ఇంకా చాలా బాగా ఈ యూట్యూబ్ ఛానల్‌ని రన్ చేయగలుగుతాను. చూస్తున్నారు కదా! అక్కడ ఉండేవాళ్ళనమాట వాళ్ళందరూ. ఇంకా చాలామందైతే కొంతమంది హాస్పిటల్‌కెళ్లారంట. కొంతమంది వర్క్ మీద బయటకు వెళ్లారంట. అక్కడైతే కొంతమందికి కళ్ళు కనపడవు, కొంతమందికి వినపడదు. అట్లాగా అందరూ ఉన్నారక్కడ కూర్చొని. సో, మానసి అయితే ఇచ్చే దాంట్లో ఫస్ట్ అనమాట. నేనే అనుకుంటే నాకంటే డబుల్ మా మానసి. ఇచ్చేస్తూ ఉంది అందరికీ. అందరికైతే డొనేట్ చేస్తూ ఉంది. మేమైతే స్ప్రెడ్ చేస్తున్నాం. అందరికి ఇవ్వాలి కదా! సో, అన్నీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాం కవర్స్‌లో. సో, అలాగైతే ఆ రోజు చాలా బాగా జరిగిపోయింది. మా మ్యారేడ్ డే అయితే మేము ఇలా జరుపుకున్నామండి ఆ రోజు. "అక్క మ్యారేడ్ డే ఎలా జరుపుకున్నారక్క? వీడియో గూడా పెట్టలేదు" అని అడిగారు. నన్ను లైవ్‌లో అడిగారు చాలామంది. యూట్యూబ్ కామెంట్స్‌లో గూడా అడిగారు. సో, నన్ను సపోర్ట్ చేస్తుంటారు కదా! చాలా దగ్గరగా వాళ్ళైతే అడిగారనమాట. మాక్సిమం నన్ను సపోర్ట్ చేసేది ఎక్కువగా స్టూడెంట్సే ఎక్కువ సపోర్ట్ చేస్తుంటారు. సో, వాళ్ళైతే చాలామందైతే అడిగారు, "అక్క ఎప్పుడు పోస్ట్ చేస్తావని?" సో, ఈరోజైతే నేను పోస్ట్ చేసేసాను గదా! అలాగా హ్యాపీగా, మంచిగా అలా అయితే జరిగిపోయింది ఆ రోజు. నాకైతే మా మహేంద్ర ఇయర్ రింగ్స్ కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడు. నేనైతే షార్ట్స్‌లో అయితే పోస్ట్ చేశాను. సేమ్ వీడియో కొంచెం లాంగ్ వీడియోలో కూడా పోస్ట్ చేయకూడదు. అందుకని చెప్పి నేనే పోస్ట్ చేయలేదు. ఇయర్ రింగ్స్ కూడా నేను దీంట్లో పోస్ట్ చేయలేదనుకుంటా. నేనైతే పెట్టుకున్నాను కదా! అవేను. అవైతే గిఫ్ట్‌గా ఇచ్చాడు ఇయర్ రింగ్స్ నాకు. ప్రతి మ్యారేడ్ డేకి ఒక చిన్నదైనా కొనుక్కుంటాం కదా! గుర్తుగా. సో, అప్పుడైతే నేను ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను మ్యారేడ్ డేకి. ఆ గాడ్ బ్లెసెస్‌తో, మీ బ్లెసెస్‌తో మా కపుల్ అంటే మా ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. సో, ఇవైతే ఫుడ్ పార్సెల్స్ అనమాట. మేమైతే ఫుడ్ పార్సెల్స్ పెట్టించేసుకున్నాము. ఒకరికి క్యాటరింగ్ లెక్కన ఇచ్చేసి సెపరేట్‌గా ఒక పార్సెల్ కింద ఇచ్చేసాము. ఒక 30 పార్సెల్స్ ఇచ్చేసాము. వస్తున్నారు కదా! వాళ్ళే అనమాట ఇక్కడ వీటిని తీసుకొని టేక్ కేర్ అనమాట. వాళ్ళే ఇక్కడ చూసుకునేది.
ఇంకా వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళతో మాట్లాడుతున్నాడు మహేంద్ర. వాళ్ళకి కూడా కొన్ని ఫ్రూట్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా లాస్ట్ అయితే వాళ్ళు ఫుడ్ ఉంచేసాను మేడం, మేము తీసేసుకుంటాంలే, అందరికి ఇచ్చేసేయండి, మేము పెట్టుకొని ఈవినింగ్ తింటాము, ఫుడ్ అయితే అస్సలు వేస్ట్ చేయమని పదే పదే చెప్పారు. ఓకే ఓకే, ఫుడ్ వేస్ట్ చేయరు అనిపించింది. మేము ఫుడ్ కోసమే కదా వెయిట్ చేస్తున్నాం, మేము ఎందుకు ఫుడ్ వేస్ట్ చేస్తాము అని చెప్పారు. సో ఇంకా అలాగా హ్యాపీగా అయితే జరిగిపోయిందండి. ఇంకా అక్కడే అందరితో ఒకసారి మాట్లాడేసి మేమైతే అందరికి బాయ్ బాయ్ చెప్పేసి మేమైతే ఇంకా ఫుడ్ తినేసేదానికి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉండింది అక్కడ బయటకు వెళ్ళేటప్పుడు కూడా. ఈసారి మా మాన్సీ మ్యారేజ్ డే వస్తే అనాథ ఆశ్రమంకి, అంటే చిన్న పాప కదా, అనాథ ఆశ్రమంకి వెళ్ళాలని నా కోరిక. చూద్దాం, మాన్సీ బర్త్డే రోజు అనాథ ఆశ్రమంకి వెళ్ళడం కుదురుతుందో లేదో. సో మా మ్యారేజ్ డే అయితే ఇలా జరిగింది మంచిగా. నా ఛానల్ ఎవరైనా ప్లీజ్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొన్ని కొత్త కొత్త వీడియోస్తో అయితే వస్తాను. ప్రెజెంట్ నా లైఫ్ స్టైల్ అయితే రన్ చేస్తున్నాను కదా, అవే పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఎడిటింగ్కి టైం సరిపోవట్లేదు, పాపకు స్కూల్ కూడా స్టార్ట్ చేసేసారు కదా, సో నాకు ఎడిటింగ్ చేసుకునేదానికి, వాయిస్ ఇచ్చేదానికి నాకు టైం సరిపోవట్లేదు. అందులో లైవ్లో కూడా ఉంటున్నాను కదా, లైవ్ చేసేద్దాము అంటే ఓకే, అది కూడా కొంచెం మాకు ఇంపార్టెంటే కదా. సో అందుకని బట్ నేనైతే మ్యాక్సిమం వీక్లీ 2 అయినా పోస్ట్ చేసేదానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ ఉంటే ఎప్పుడు నాకు హ్యాపీగా ఉంటుంది. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరా ఛానల్ని. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేనైతే చాలా కోరుకుంటున్నాను. ఆ రోజైతే అక్కడున్న పెద్దవాళ్ళందరూ చాలా మంచిగా బ్లెస్ చేశారు. అక్కడ అంతమంది పెద్దవాళ్ళ మధ్యలో మా మ్యారేజ్ డే అయితే చాలా చాలా మంచిగా అయితే జరిగిపోయింది. చాలా హ్యాపీగా ఉండింది. సో అక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు కదా, వాళ్ళు కూడా అయితే మంచిగా అప్రిషియేట్ చేస్తున్నారనమాట. వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. సో ఇంకా అయితే మేము వెళ్ళిపోతున్నాము అక్కడి నుంచి. సో అంతే అండి ఈ వీడియో. అందరికీ బాయ్ బాయ్. మరొక వీడియోతో మిమ్మల్ని త్వరలో నేను కలుస్తాను మళ్ళీ. సో ఇంకొక వీడియో నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో అందరికీ బాయ్ అండి, బాయ్ బాయ్. లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ వచ్చేసి నెల్లూరులో అండి, నెల్లూరులో హరినాథపురంలో అనమాట. అక్కడికి వెళ్ళాం మేము. ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోరా. అందరికీ బాయ్ బాయ్.